पृथिवी भवान् दुःखरा निवेशने मदप्रदाः ॐ यम् अधो दिग्भागे पादयोस्ताने पृथिव्यै नमः ॐ मन् विभोरचक्रवाहनरौद्रेणानीकेन पाहि माग्ने प्रेमानायगुंसि ॐ अं सिगास्मा गोपालगिरामधेयस्य अनुराधानाम्याः सहकुटुम्बानां सद्भ्रातृकानां स्वाश्रवर्गाणां चक्षेमस्थैर्य महाशिवरात्रिपर्वदिनं पुरस्कृत्य भीमेश्वरस्वामिनः प्रीत्यर्थम् अनुग्रहप्रसादत्यर्थं च महङ्गातपूर्वक एकादशवाररुद्राभिषेकाङ्गत्वेन स्वस्त्यर्थं शान्त्यर्थम् अभ्युदगार्थं च स्वस्तिपुण्याः वाचनं करिष्यन्नादो निर्विघ्नेन परिसमावाप्त्यर्थं महागणपतिपूजां करिष्ये तदङ्गकलशाराधनं करिष्ये समाश्रितः मूले तत्र स्थितो ब्रह्म मध्ये मातुरास्पृताः कुक्षौ तदागराः सर्वे सप्तद्वीपालापस्फुरालापश्चन्द्राविश्यापो गङ्गेति यमुनेति కావున ఇటువంటి మహిమాన్వితమైనటువంటి క్షేత్రముల యందు శ్రీ గౌరీ సమేత భూపతీశ్వర స్వామి వారు వెలిసి అందరికీ కోరికలు తీరుస్తూ కొంగు బంగారంగా వెలిసినటువంటి ఈ యొక్క గొప్ప మహిమాన్వితమైన క్షేత్రంలో స్వామి మరియు ఆవిష్కరణతో నేర్చుకున్నటువంటి స్వామివారి అన్నదాన కార్యక్రమానికి ₹100 విరాళంగా ఇచ్చారు. వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ దేవదేవుని వస్తువులు కానీ దేవస్థానం వాళ్ళు ఏర్పాటు చేసిన కౌంటర్ వద్ద మీకు తోచిన ఆర్థిక సహాయం ఇచ్చి వారి కుటుంబ సభ్యులకి ఆ దేవదేవుని తిరుపతి జిల్లా చిట్టమూరు మండలం యాకసిరి పంచాయతీలో చేరి ఉన్నటువంటి యాకసిరి తిప్ప మీద వెలసినటువంటి శ్రీ గౌరీ సమేత భూపతేశ్వర స్వామి వారి దేవస్థానం నుండి నా పేరు కాకు ప్రభాకర్ రెడ్డి. నేను గత 4 సంవత్సరాలుగా ఇక్కడ ఈ దేవాలయ కమిటీ చైర్మన్గా ఉంటూ ఈ దేవాలయ అభివృద్ధికి అందరి సహాయ సహకారాలతో నా యొక్క పాత్రను నేను సమర్థవంతంగా పోషించేందుకు నా యొక్క కృషి చేస్తున్నాను. నాకు సహకరిస్తున్నటువంటి అందరికీ నా యొక్క ధన్యవాదములు. పాండవులు అజ్ఞాతవాసం కాలంలో చేసినటువంటి అప్పటి నుంచి ఈ గుడికి చరిత్ర ఉంది. ఎందుకంటే పాండవులు అజ్ఞాతవాసం చేస్తూ యాకచక్రాపురం, పూర్వనామం యాకచక్రాపురం, అదే కాలక్రమంలో యాకసిరిగా మారింది. ఈ ఏకచక్రాపురంలో కుంతీదేవి కుమారుడైనటువంటి భీమసేనుడికి ఈ బకాసురునికి మధ్య జరిగినటువంటి యుద్ధం ఈ ప్రాంతంలోనే జరిగిందని అప్పటి నుండి తరతరాలుగా
మనకు అందుతున్నటువంటి పెద్దల నుండి వస్తున్నటువంటి సమాచారం. దానికి మేము కూడా ఇక్కడ విశ్వసిస్తూ ఈ పరిసరాల్లో పెద్ద కోనేరు అదే దానికి సాక్ష్యం. ఇంతకుముందు ఇక్కడ గుహలో కూడా బకాసుడు నివసించేవాడిని. అప్పుడు సూక్ష్మ రూపంలో ఆ గుహలో నివసిస్తూ అతనికి కావాల్సినప్పుడు మాత్రమే తన యొక్క శరీర ఆకృతిని పెంచుకొని ఈ ప్రజల మీద దాడులు చేసేటువంటి వాడిని చారిత్రక సత్యం, పౌరాణిక సత్యం. ఆ క్రమంలో ఇక్కడ కోనేరు ఉంది. ఈ రాక్షసులు మొదటి నుంచి కూడా శివభక్తులు రావణాసురుని చూసుకున్నా కానివ్వండి, తర్వాత హిరణ్యకశిపుడు కానివ్వండి, ఇంక ప్రతి ఒక్కరు కూడా శివభక్తులు. అదే క్రమంలో ఇక్కడ శైవక్షేత్రం ఏర్పడిందనేటువంటిది అందరి యొక్క అభిప్రాయం. ఇప్పుడు ప్రస్తుతము ఈ 30 సంవత్సరాలుగా ఈ యొక్క క్షేత్రం దినదిన అభివృద్ధి చెందుతూ ఉంది. ఇక్కడ గౌరీ సమేత భూపతి స్వామి స్వయంభూగా ఒక చెట్టు కింద వెలిశాడు. ఇప్పుడు ప్రస్తుతానికి ఒక 2 సంవత్సరాల ముందే ఈ యొక్క నూతనమైనటువంటి ఆలయ నిర్మాణం అందరి సహకారంతో జరిగింది. ఇక్కడ ప్రస్తుతం 35 గోవులకు ఆవాసం కల్పిస్తూ గౌరీ సమేత భూపతి స్వామి వారి గోశాల కూడా ఈ దేవస్థానం ఆధ్వర్యంలో నిర్వహింపబడుతుంది. ప్రతి సోమవారం ఇక్కడ విశేషమైనటువంటి అభిషేక పూజలు, ఎవరైనా రాహుకేతు పూజలు కానివ్వండి, లేదా శాంతి దోష పరిహారాలు, ఇవన్నీ కూడా ఇక్కడ నిర్వహించేదానికి చాలా అనుకూలమైనటువంటి వాతావరణం. మరియు అవి చేయదగినటువంటి ఋత్విజ్ఞులు కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉన్నారు. కాబట్టి ప్రజలు ఈ యొక్క సౌకర్యాన్ని అందరూ ఉపయోగించుకోవాల్సిందిగా ముఖ్యంగా మనం చేసుకుంటున్నాను.